మీకు తెలుసా దేవుని ఆజ్ఞను తిరస్కరించి 3 దినములు చాపకడుపులో ఉన్న యోనా గురించి? యోనా ఒక హెబ్రీయుడు. ఒక రోజు యోనాకు దేవుడు ప్రత్యక్షమై, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు వెళ్లి దానిని నాశనము చేయబోతున్నానని ప్రకటింపమని చెప్తాడు. అలా చేయడం యోనాకు ఇష్టం లేక తర్షీషునకు పారిపోవడానికి వాడ ఎక్కుతాడు. అప్పుడు దేవుడు సముద్రం మీద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను చెలరేగి వాడ కూడా బద్దలైపోయేంత గతిపడుతుంది. అప్పుడు వాడలో ఉన్న వారందరూ ఎవరి దేవతలకి వారు ప్రార్థిస్తూ ఉంటారు. యోనా మాత్రం వాడ దిగువ భాగంలో నిద్రిస్తూ ఉంటాడు. వాడ నాయకుడు వెళ్లి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనము చావకుండుటకు అని అంటాడు. ఈ లోపు కొంతమంది ఈ కీడు ఎవరి వలన సంభవించునో తెలియడానికి చీట్లు వేద్దాం రండి అని చెప్పి చీట్లు వేయగా యోనా మీద చీటి వస్తుంది. ఈ కీడు మాకు ఎందుకు సంభవించునో, నీవెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, నీ దేశమేది మాకు చెప్పమని అడుగుతారు. అందుకు యోనా సముద్రమునకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండి దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు గలవాడు